నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. అన్నమయ్య జిల్లా పుంగనూరు పరిధిలోని సోమల, చౌడేపల్లి, సదుం, నిమ్మనపల్లి ప్రాంతాలలో నమోదైన వరుస దేవాలయ విగ్రహాల చోరీ కేసును పుంగనూరు పోలీసులు ఛేదించినట్లు పుంగనూరు అర్బన్ సిఐ సుబ్బారాయుడు బుధవారం తెలిపారు. పుంగనూరు మండలంలోని భీమగానిపల్లి క్రాస్ వద్ద వాహనాల తనిఖీల్లో మదనపల్లికి చెందిన యాలకపల్లి ప్రభాకర్ను అదుపులోకి తీసుకున్నామని, దేవాలయాల్లో చోరీ చేసిన పంచలోహ విగ్రహాలు, ఇత్తడి హంస జ్యోతులు, కంచు గంటలను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని, నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సిఐ సుబ్బారాయుడు తెలిపారు. ముద్దాయి ఫోటో లేకుండా మన రూమ్ లో ప్రెస్ మీట్ పెడదామా? అన్నీ మంచిది రండి సార్. అంతే కదా? అంతే సార్. ముద్దాయికి కవర్ తీసుకుని కొత్త డిఎస్పీ ఈ ఫోటో తీసి బాబు రమ్మంటే ఫోటో తీసుకుంటే వాయిస్ చేస్తున్నాను. నువ్వు హలో ఆయన చెప్పాలి కదా కవర్ ఏది బ్యాక్ కవర్ చూడు, కవర్ ఏమైనా రెడీ కొన్నాం. అందరికీ నమస్కారాలు. ఈ మధ్యకాలంలో పుంగనూరు మరియు పరిసర మండలాల్లో దేవాలయాల్లో జరుగుతున్న దొంగతనాలకు సంబంధించి గౌరవ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మదనపల్లె డిఎస్పీ సార్ గారి పర్యవేక్షణలో సదరు ముద్దాయిల కోసము స్పెషల్ టీంను ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఈ దినం ఉదయము మన శ్రీకృష్ణదేవరాయల క్రాస్ వద్ద ఒక ఆటో వస్తూ ఉండి బజాజ్ ఆటో ఏపీ 39W8158 బజాజ్ ప్యాసింజర్ ఆటోను ఆపగా అందులో ఒక వ్యక్తి పోలీసును చూసి పారిపోవడం ప్రయత్నించగా ఆ వ్యక్తిని మేము పట్టుకొని విచారించగా ఆ వ్యక్తి పేరు ఎలకపల్లి ప్రభాకర్, వయసు 39 సంవత్సరాలు, తండ్రి పేరు వై కుమార్. ఇతని స్వగ్రామము పీలేరు మండలం ఎర్రగుంట్లపల్లి. అయితే ప్రస్తుతం మదనపల్లి టౌన్లో మొలకల్దిన క్రాస్ వద్ద బాడగా ఇండ్లు తీసుకొని నివసిస్తున్నాడు. అతను తన విచారణలో భాగంగా నిందితుడు పుంగనూరు మండలంలో మన గూడూరుపల్లి క్రాస్ వద్ద బోయకొండ గంగమ్మ టెంపుల్లో ఈ నెల 17వ తేదీన 2 గంటలు ఈ పూజ చేసే వస్తువులు దొంగిలించినట్లు అంగీకరించాడు. అదేవిధంగా సోమల మండలము, నిమ్మనపల్లి, చౌడేపల్లి, సదుం మండలాలు కూడా దొంగతనాలు చేసినట్లు చెప్పాడు. దాన్ని ఆధారం చేసుకొని మేము కన్సర్న్ పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసి కనుగొనగా వారు సోమల పిఎస్ లిమిట్స్లో 10 కేజీల విలువ ఎత్తుగల విగ్రహం, పోతురాజు విగ్రహం దొంగతనం చేసినట్టు చెప్పారు. అదేవిధంగా నిమ్మనపల్లి పిఎస్ లిమిట్స్లో వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహం మరియు 2 అమ్మవార్ల పంచలోహ విగ్రహాలు, మరియు అదేవిధంగా చౌడేపల్లి పిఎస్ లిమిట్స్లో ఒక పంచలోహ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము మరియు 2 ఇత్తడి దీపస్తంభాలు మరియు చేసినట్లు ఒప్పుకున్నాడు. అదేవిధంగా సదుం పిఎస్ పరిధిలో ఒక గరుడ వాహనము, ఒక కంచు గంట చేసినట్లు ఒప్పుకున్నాడు. దాన్ని బట్టి అతన్ని విచారించి మరియు ఆ ఆటోను స్వాధీనం చేసుకొని చెక్ చేయగా అందులో ఈ నేరాలకు సంబంధించిన విగ్రహాలు తీసుకొని అతన్ని సేల్ చేయటకు తీసుకుని వెళ్తుండగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. తదుపరి అతన్ని అరెస్ట్ చేసి ఫార్మాలిటీస్ అని కంప్లీట్ అయిన తర్వాత గౌరవ కోర్టు నందు హాజరుపట్టడం జరుగుతుంది. పిఎస్ ఒకటి, నిమ్మనపల్లి పిఎస్, సౌడేపల్లి పిఎస్, సదుం పిఎస్ చూసాము. గతంలో ఏమి కేసులు ఏమి లేవు.
పీస్కు సంబంధించి 3 కేజీల 400 గ్రాములు జ్యోతులు మరియు కంచు గంట వచ్చేసి 2 కేజీలు. అదేవిధంగా సోమల పీస్కు సంబంధించి పంచలోహ విగ్రహం పోతురాజుది వచ్చేసి 10 కేజీల 900 గ్రాములు. నిమ్మనపల్లి పిఎస్కు సంబంధించి వెంకటేశ్వర స్వామి విగ్రహం మరియు 2 అమ్మవార్ల విగ్రహము తూకం వేస్తే వాటి బరువు వచ్చేసి 34 కేజీల 700 గ్రాములు వచ్చింది. చౌడేపల్లి పిఎస్కు సంబంధించి పంచలోహ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము మరియు 2 దీపస్తంభాలు వాటి బరువు మొత్తం 34 కేజీల 700 గ్రాములు వచ్చింది. అదేవిధంగా సదుం పిఎస్కు సంబంధించి గరుడ వాహనము కంచుగంట ఈ రెండింటి బరువు వచ్చేసి 14 కేజీల 340 గ్రాములుగా తెలిసింది. వాటి విలువ వచ్చేసి మనకు మార్కెట్ వాల్యూ తెలియదు. టోటల్ వెయిట్